ఈరోజు కొన్ని విషయాలు మీడియాతో మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ముందుగా నిరాహార దీక్ష కూర్చున్న ఒక గంట తర్వాత కొన్ని విషయాలు మీతో మాట్లాడదామనే ఉద్దేశంతో నేను ఈ మైక్ తీసుకున్నాను. జనవరి 31వ తారీఖున జరిగినటువంటి సంఘటన గురించి నేను పదే పదే చెప్పవలసిన అవసరం లేదు. అందరికీ ఇంకా మదిలో మెదులుతూనే ఉంది. ఇవాళ ప్రధానంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సందర్భం ఏమిటి, ఎందుకు చేస్తున్నాను అనే విషయాలను మీ అందరికీ మరోసారి గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. మీకు తెలుసు, సుమారుగా 7 గంటల 20 నిమిషాల పాటు నా ఇంటి మీద, నా ఆఫీస్ మీద దారుణంగా, క్రూరంగా దాడి చేశారు. నా ఆస్తులు ధ్వంసం చేశారు, నా ఇల్లు ధ్వంసం చేశారు, నా కార్లు ధ్వంసం చేశారు, నా ఆఫీస్ ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టారు, కులం పేరు పెట్టి బూతులు తిట్టారు, మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నం చేశారు, కొంతమందిని కొట్టారు. ఇవన్నీ జరిగింది పోలీసుల సమక్షంలో. నేను మీ అందరికీ మనవి చేస్తున్నా, ఈ 7 గంటల 20 నిమిషాల సేపు జరిగినటువంటి దాడి పోలీసుల సమక్షంలో. అంతేకాదు, మీడియా మొత్తం లైవ్ ఇస్తున్నటువంటి సందర్భంలో ఏదో ఒక టీవీలో లైవ్ వస్తూనే ఉంది. ఇవాళ యూట్యూబ్లో కొట్టి చూస్తే ఎవరెవరు దాడి చేశారో అవన్నీ కనిపిస్తాయి. నేను పేర్లు ఏం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నేను ఏమంటానంటే, అయ్యా, నేనేదో చంద్రబాబు నాయుడు గారిని దూషించానని, ఆ దూషించిన తర్వాత తొందరపడి మాట్లాడాను, కొన్ని మాటలని క్షమాపణ చెప్పినా నన్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండే విధంగా చేశారు ఈ ప్రభుత్వం, పోలీసులు. ఇక్కడ నా ప్రశ్న, ఇవాళ 12 గంటల నిరసన దీక్ష ఎందుకు చేస్తున్నానంటే, నా మీద పడి, నా ఇంటి మీద పడి అంత దారుణం చేస్తే 18 రోజులు కాదు కదా, 18 నిమిషాలైనా పోలీస్ స్టేషన్లో పెట్టగలిగారా? ఇది ధర్మమా? ఇది న్యాయమా? మాకొక న్యాయము, వారికి ఒక న్యాయమా? నేను చిన్నగా దూషించాననే చిన్న కేసులోనే 18 రోజులు నన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించారే. అంత దారుణంగా చేసిన వారిని ఎందుకు శిక్షించడం లేదు? మీ పార్టీ వాళ్ళనా, మీ బంధువులనా, మీ వారేనా? ఇది ధర్మమేనా? ఇదేనా ప్రజాస్వామ్యంలో జరగవలసింది? ఇది తప్పు. మీరిప్పటికైనా వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో పెట్టి రిమాండ్కి పంపించి చట్ట ప్రకారం వ్యవహరించండి అనేది నా డిమాండ్. రెండో అంశం, నన్ను 10-20 నిమిషాలకు అరెస్ట్ చేశారు. రాత్రి తీసుకువెళ్ళారు, నల్లపాడు పోలీస్ స్టేషన్లో పెట్టారు. సరే, నెక్స్ట్ రోజు రాత్రి 8ంటికో 9ంటికో కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారు రిమాండ్ ఇచ్చారు, అది వేరే అంశం. ఈ లోపల ఏం జరిగింది? రాత్రి 1:30-2:30 గంటలకి లాకప్ నుంచి బయటికి తీసుకొచ్చారు. పైకి తీసుకెళ్లారు. 2 కాళ్ళు పగలు తీసి హింసించడానికి ప్రయత్నం చేశారు. ఎవరిని? అంబటి రాంబాబుని. ఎవరితను? 2 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నవాడు, ఈ రాష్ట్రంలో మంత్రిగా చేసినవాడు, రాజశేఖర్ రెడ్డి వెంట నడిచినవాడు, జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నవాడు. వీడిని తీసుకెళ్లి మీరు హింసించాలని ప్రయత్నం చేశారే, ఇది ఊరికినే పోతుందా? దీన్ని అంబటి రాంబాబు వదిలిపెడతాడా? చట్ట ప్రకారం శిక్షించేంత వరకు పోరాడడా? దీని మీద యాక్షన్ తీసుకోమని చెప్పా. సుయ్యి లేదు, సై లేదు పోలీస్ డిపార్ట్మెంట్కి. సుయ్యి సై లేకపోతే లేకపోయింది.
అంబటి రాంబాబు గారు చెప్పింది తప్పు, మేము చెయ్యలేదని ఒక్క అధికారి చెప్పాడా? చెప్పలా. అంటే ఒప్పుకున్నారు. రాంబాబు గారు చేసిన మాట నిజమే, మేము మాట్లాడమని నోరు మూసి కూర్చున్నారు. యాక్షన్ తీసుకోవటంలా. ఏమిటిది అని అడుగుతా ఉన్నా. ఈ ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. దీని వెనకాల ఎవరున్నారు? లోకేష్ ఉన్నాడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నాడు, ఆయన పైన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఉంటే కొడతారా? ఉంటే నా ఇంటి మీద పడి దోషం చేస్తే కేసు పెట్టరా? నా ఇంటి మీద పడి దోషం చేస్తే వాళ్ళని లోపల పెట్టరా? ఇదేనా చట్టం? వదిలిపెట్టడి రాంబాబు, గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నా, పోలీసు అధికారులకు హెచ్చరిస్తున్నా, చంద్రబాబుని హెచ్చరిస్తున్నా, లోకేష్ ని హెచ్చరిస్తున్నా, పెమ్మసాని చంద్రశేఖర్ ని కూడా హెచ్చరిస్తున్నా. ఏదో 12 గంటల నిరాహార దీక్ష చేసి ఇంట్లోకి వెళ్ళి పడుకుంటాడు అనుకుంటారు ఈ రాంబాబు. ప్రాణం పోయినా వదిలిపెట్టను. ఆ అధికారులను శిక్షించేంత వరకు, నా ఇంటి మీద దాడి చేసిన వారిని జైల్లో పెట్టేంత వరకు నా పోరాటం వివిధ రూపాల్లో సాగుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. పెమ్మసాని చంద్రశేఖరు, చంద్రబాబు, లోకేష్ గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఈ కుటుంబాలు ఎవరయ్యా? ఏం అనుమానం లేదు. పెమ్మసాని చంద్రశేఖర్. ఎప్పుడైనా ఉన్నాయా గుంటూరులో ఇలా దాడులు? ఎప్పుడైనా ఉన్నాయా? ఎంతమంది మంత్రులు చేశారు గుంటూరులో? ఎంతమంది శాసనసభ్యులు చేశారు? ఎప్పుడైనా ఏదో ఘర్షణ ఉంటే ఆ ఎన్నికల సమయంలోనో ఆ బూతుల దగ్గర అట్టా ఇట్టా నెట్టుకోవడం తప్ప ఇళ్ల మీద పడి దాడులు చేసే సంస్కృతి ఈ గుంటూరులో తీసుకొచ్చింది పెమ్మసాని చంద్రశేఖర్. గుర్తుపెట్టుకో. దీనికి ప్రతిఫలం చట్టబద్ధంగా నువ్వు అనుభవిస్తావని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. కొత్త పిచ్చోడు కదా, పొద్దురగడు, అమెరికా నుంచి వచ్చాడు, మంచి క్యాష్ పార్టీ. ఒక్కసారి పార్లమెంట్ సభ్యుడు అయిపోయాడు, ఆ తర్వాత కేంద్ర మంత్రి అయిపోయాడు. రోజు పండగ అనుకుంటున్నావా? పండగ 2 రోజులు కూడా వస్తాయి. ఎప్పుడు శాశ్వతం కాదు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు అయితే పెమ్మసాని చంద్రశేఖర్ ఒకటి తెలుసు, ఇక్కడ ఎన్ని తగాదాలు పెట్టినా మన పొరపాటును ఓడిపోతే స్పెషల్ విమానంలో వెళ్ళిపోతాడు అమెరికాకి. ఇక్కడ మనం కొట్టుకుపోవాల్సింది. గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం వాళ్ళకి కూడా చెప్తున్నా. ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ని గాని, ఆయన కేంద్ర మంత్రి అయినా ఏ మంత్రి అయినా, లోకేష్ గాని చంద్రబాబుని గాని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. రోజులు ఎప్పుడు ఇలాగే ఉంటాయని అనుకోకండి. ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని అధికారులు ఇద్దరిని సస్పెండ్ చేయండి. చట్ట ప్రకారం ముందుకు కదలండి. ఎవరైతే నా ఇంటి మీద దాడి చేశారో, నేను ఏదైతే కంప్లైంట్ ఇచ్చానో ఆ కంప్లైంట్ లో వచ్చే సెక్షన్లన్నీ కూడా రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ ని ఆల్టర్ చేసి చర్య తీసుకోండి, శభాష్ అనిపించుకోండి తప్ప ఏమిటి అన్యాయం నాకు అర్థం కాదా. నిజంగా నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు 1 గంట తర్వాత పోలీసులు వచ్చి లాఠీ చార్జ్ చేస్తే ప్రభుత్వానికి ఎంత పేరు వచ్చేది? మంచి పేరు. కొట్టేశారా? అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేస్తుంటే తెలుగుదేశాన్ని కూడా లెక్క చేయకోకుండా పోలీసులు వ్యవహరించారు, శభాష్ పోలీసులు అనేటువంటి మాట వచ్చేదే కాదా? చెప్పండి. ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డారు? భయపెట్టాలనుకుంటున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని భయపెట్టాలనుకుంటే అది మీ పొరపాటు. అందులోనూ అంబటి రాంబాబును భయపెట్టాలనుకుంటే మరింత పొరపాటు అని మనం చేస్తున్నా. దీనికి ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి శక్తి మాకు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది. వదిలిపెట్టనంటే వదిలిపెట్టను. నేను గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కి చెప్తున్నా, లోకేష్ కి చెప్తున్నా, పెమ్మసానికి చెప్తున్నా, చంద్రబాబుకు చెప్తున్నా, ఇప్పటికైనా మర్యాదగా చట్టబద్ధంగా వ్యవహరించే కార్యక్రమాలు చేయండి. ఏదో 12 గంటలు కూర్చున్నాడు, వెళ్ళిపోయాడు, వెళ్ళడట, వదలట. మీ సంగతి తేలుస్తా. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి తేలుస్తా. చట్ట ప్రకారం చర్య తీసుకునేంత వరకు నా పోరాటం ఆగదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మరి 6 గంటలకు కూర్చున్నా, ఖచ్చితంగా 6 గంటలకి, మళ్ళీ 6 గంటలకు లెగుస్తా. బొత్స సత్యనారాయణ గారు కౌన్సిల్ నాయకుడు, ఆయన వస్తున్నాడు. ఇంకా అనేక మంది పెద్దలు సాయంత్రానికి ఇక్కడికి వస్తారు. వాళ్ళందరి సమక్షంలో నేను 12 గంటల నిరాహార దీక్షని విరమిస్తాను. ఆ తర్వాత మళ్ళా నా కార్యాచరణ ఉంటుంది. వదిలిపెట్టే ప్రశ్నే లేదు. అటు న్యాయ పోరాటం చేస్తా, ఇటు ప్రజా పోరాటం చేస్తా.
ప్రజల్లోకి వెళ్తా, న్యాయం జరిగేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదు, ఈ ఎత్తిన చెయ్యి దించను అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఇవాళ నేను మీ ద్వారా అందరినీ కోరుకుంటున్నా, మీడియా ద్వారా అందరినీ అడుగుతా ఉన్నా. నేను చేస్తున్నది ధర్మ పోరాటం. నేను ఫ్రాక్షనిస్టును కాదు. నేను ఎవరిని కొట్టలేదు నా రాజకీయ జీవితంలో, ఎవరిని హత్యలు చేయలేదు, ఎవరి మీద దాడులు చేయలేదు, దాడులు ప్రోత్సహించను కూడా లేదు నా రాజకీయ జీవితంలో. అలాంటి నా మీద ఈ రకంగా దాడి చేయటం, నా కుటుంబం మీద దాడి చేయటం, నా భార్య పిల్లల మీద దాడి చేయటం సమంజసమేనా? ఇలా దాడి చేసిన వారిని శిక్షించకపోవటం ధర్మమా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్న విఘ్నులైనటువంటి న్యూట్రల్ ప్రజానీకాన్ని, విఘ్నులైనటువంటి రాజకీయ పార్టీల్ని కూటమిలో తీసేయండి. జనసేన, బీజేపీ, తెలుగుదేశం తీసేయండి. ఇంకా బీజేపీ అప్పుడప్పుడు ఖండిస్తుంది. నేను మనవి చేస్తున్నా, సుజనా చౌదరి గారు ఖండించాడు దాడులు జరగటం తప్పు అని, సిపిఐ నారాయణ గారు ఖండించారు దాడులు జరగటం తప్పు అని. ఇలా ఖండించిన వారు చాలా మంది ఉన్నారు, కానీ కూటమిలో ఆ రెండు పార్టీలు మాత్రం ఖండించవు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. సరే, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఖండించరో ఏమిటో మనకు తెలియదు. ఒక దుర్మార్గమైన పాలనకి ఆయన మద్దతు ఇస్తున్నాడు, ఇచ్చుకోండి, మనకేం అభ్యంతరం లేదు. నేను మనవి చేస్తున్నా, మిగతా రాజకీయ పక్షాలన్నీ కూడా గుంటూరు నడిబొడ్డులో ఇలాంటి జరిగిన సంఘటన జరిగితే దాని మీద యాక్షన్ తీసుకోకపోవటం అనే దాన్ని మీరు కూడా ఖండించాలి. ఖండించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నామనే భావన తీసుకురావాలని మీ అందరినీ కూడా విఘ్నులైనటువంటి మిగతా రాజకీయ పార్టీలని, విఘ్నులైనటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని, న్యూట్రల్ గా ఉండే ప్రజానీకాన్ని నేను కోరుతున్నాను. నేను చేసే ఈ సుదీర్ఘకాల